పురుగులు బాబోయ్ పురుగులు. ఏమండి విన్నారా? పురుగులు బాబోయ్ పురుగులు. దేంట్లో పురుగులండి? బాలెటోరండి. సీతాఫలాలు తీసి చూడండి, దానిలో తెల్లటి పురుగు ఒకటి ఇక్కడ ఆడుతూ ఉంటుంది. సపోటా పండు తీయండి, దానిలో పురుగు. బియ్య సంగతి అసలు చెప్పక్కర్లేదు. వంకాయల సంగతి మీకు తెలిసిందే, రోజు వండాలు. దొండకాయలు, బెండకాయలు అన్నిట్లో పురుగులే. ఎంతమందికి నిజంగా ఓపిక ఉండి ఆ పురుగులను వాటిని కట్ చేసి కానీ తినటం కానీ, అయితే పురుగులు లేని దాన్ని తినటానికి కానీ టైం ఉంది చెప్పండి. కొంతమంది టైం లేక, కొంతమంది బద్ధకమై. మరి ఇలాంటి మామిడి పళ్ళలో పురుగు. పసుపులో పురుగులు తెలుసా మీకు? పసుపు యాంటీబయాటిక్లా ఉపయోగపడుతుంది, దానికి కూడా పురుగులే. ఇలా ప్రతి వస్తువులో, మొక్కజొన్నలో తీసుకున్నా సరే, దేనిలో తీసుకున్నా సరే అన్నీ పురుగులే. ఇన్ని పురుగులు కలిపి తింటుంటే మనకు పెద్ద పురుగు వస్తుంది. అదే రాచపుండు. ఇదో రాచపండు అనేవాళ్ళు. ఇప్పుడు క్యాన్సర్. ఎలా బ్రతికేది, ఎలా బట్ట కట్టేది? దీన్ని మార్చేవాడు ఎవడు, మార్చే ధీరుడు ఎవడు? మరి ఆ మగ ధీరుడు ఎప్పుడు బయటకు వస్తాడో, ప్రజల ప్రాణాలు కాపాడుతాడో? ఈ రోజున ఎక్కడ తీసుకున్న హాస్పిటల్స్లో మెయిన్ ప్రాబ్లం క్యాన్సర్. ఈ క్యాన్సర్కి ఎంతమంది చచ్చిపోతున్నారంటే, ఇలాంటి వాటిలో ఫెర్టిలైజర్ కొట్టి తన డబ్బును ఆడుకుంటూ పక్క కొన్న వాళ్ళ జీవితాలు ఆరిపోతుంటే ఎక్కడండి అంతుది? ప్రభుత్వాలు, ప్రజలు, రైతులు కలిసి ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఆ చర్య తీసుకున్నప్పుడే ఈ రాచపుండు లేకుండా మహమ్మారిని మనం దేశాన్ని నుంచి వెళ్ళగొట్టగలుగుతాం. మరి అందరం కలిసి కంకణ కట్టుకుందాం రండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడి గంటల TV9. See you, bye.